నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. సికింద్రాబాద్ నుండి మనోహరాబాద్ ద్వారా అంటే మేడ్చల్ పక్కనే ఉన్న మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న మనోహరాబాద్ నుండి కరీంనగర్ జిల్లా కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లో సిద్దిపేట వరకు ఇప్పటికీ పూర్తయింది. 2016లో ఈ రైల్వే లైన్ను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో దీనికి శంకుస్థాపన చేశారు. అట్లాగే అప్పుడే మనకు ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ నీళ్లను కూడా ప్రారంభించారు. కోమటి బండ అని గజ్వల్ దగ్గరలో ఉన్న అంటే కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే గజ్వల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పక్కనే పట్టణానికి దగ్గరలో ఉన్న కోమటి బండలో ప్రారంభించారు. ఈ శంకుస్థాపన తర్వాత వరుసగా కరోనా కష్టకాలం వరకు పనులు వేగంగా జరిగినాయి. ఈ 151 కిలోమీటర్ల రైల్వే లైన్లో కేంద్రం సగం, రాష్ట్రం సగం అంటే 50-50 వాటాతోని ఇది నిర్మించడానికి కోరుకున్నారు. ఇప్పుడైతే సిద్దిపేట వరకు ఈ లైన్ పూర్తయింది. కానీ కరోనా కష్టకాలంలో మా ఊరికి రైలు వచ్చిందని నేను ఒక వ్యాసం రాశాను. ఆ తర్వాత కరోనా 2020లో మొదలై 2021 దాకా కొనసాగింది. దాంతో ఆల్మోస్ట్ ఆల్ రైలు నడవడం ఆగిపోయింది. టెక్నికల్గా అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా. కానీ 2021 తర్వాత కూడా కొన్ని సాంకేతిక కారణాలతో ఇతరత్ర సిద్దిపేట వరకు పూర్తి కాకపోవడం, గజ్వల్ వరకు మాత్రం పూర్తి కావడంతో అలా ఆగిపోయింది. సంవత్సరం క్రితం మరి ఈ అసెంబ్లీ ఎన్నికల ముందే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే సిద్దిపేట వరకు పూర్తయిన రైల్వే లైన్లో ప్యాసింజర్ రైలు రోజుకు 2 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఉదయం 6:30కు సిద్దిపేటలో బయలుదేరి సికింద్రాబాద్కి వెళ్ళి 2:30 గంటల ప్రయాణం. మరి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి సిద్దిపేటకు వచ్చి, మళ్ళీ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ రెండోసారి వెళ్ళి, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి రెండో ట్రిప్లో సిద్దిపేటలో నైట్ హాల్ట్ చేస్తుంది. ఇది ఈ ట్రైన్ వివరాలు, ప్యాసింజర్ ట్రైన్. కానీ మొన్నటిదాకా కరోనా కష్టకాలం తర్వాత ప్యాసింజరు ట్రైన్ అయినా కూడా ఎక్స్ప్రెస్ రేట్లో వసూలు చేశారు. గత 3 నెలల నుంచి ఇప్పుడు ప్యాసింజర్ రేట్లో వసూలు చేస్తున్నారు. అంటే మనకు సికింద్రాబాద్ నుంచి వయా బొల్లారం, మల్కాజ్గిరి, బొల్లారం, అల్వాలా, అట్లానే మనకు మేడ్చల్ రోడ్డు ద్వారా వచ్చి మేడ్చల్ దాటగానే మనోహరాబాద్ నుంచి మొదలై ఇక్కడి నుంచి 151 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్ కావాల్సి ఉంది. సుమారు 75 కిలోమీటర్ల దూరం ఇప్పటి వరకు ఈ రైల్వే లైన్ పూర్తి అయింది. సిద్దిపేట వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. 2 రోజులు 2 ట్రిప్పులు. ఇందులో రైల్వే స్టేషన్లు వివరాలకు వస్తే మనకు మనోహరాబాద్ తర్వాత మనం నాచారం అంటే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, దాని పక్కనే ఒక ఫస్ట్ రైల్వే స్టేషన్. అట్నుంచి వస్తుంటే మనోహరాబాద్ సిద్దిపేట పోతుంటే, ఆ తర్వాత వీరానగర్ అనే దగ్గర ఇంకొక రైల్వే స్టేషన్, మూడోది గజ్వల్ రైల్వే స్టేషన్. గజ్వల్కు మనోహరాబాద్కు 2 రైల్వే స్టేషన్ మధ్య ఉంటాయి. ఆ తర్వాత కొడకళ్ళ, తర్వాత మన కుకునూరుపల్లి తర్వాత ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ తర్వాత కొమరవల్లిని ఎందుకు అప్పుడు మిస్ చేశారు, మొన్న కిషన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందే ఆ రైల్వే స్టేషన్ కూడా అతి త్వరలో ఇంకొక 3-4 నెలలు తయారవుతుంది. ఆ తర్వాత దుద్దాడ, తర్వాత సిద్దిపేట రైల్వే స్టేషన్ వస్తుంది. సిద్దిపేట తర్వాత అంటే ఇప్పుడు పూర్తి కాలేదు. సిద్దిపేట తర్వాత మనం చూసుకుంటే సిరిసిల్ల మధ్యన 3 రైల్వే స్టేషన్లు వస్తాయి. తర్వాత వేములవాడ తర్వాత కరీంనగర్ దగ్గరలోని కొత్తపల్లి వరకు మరొక 7 రైల్వే స్టేషన్లు వస్తాయి. మొత్తం అంతా సిద్దిపేట నుంచి మనకు ప్రధానమైన వేములవాడ, సిరిసిల్ల కాకుండా ఇంకొక 6-7 రైల్వే స్టేషన్స్ వస్తాయి. ఇది స్థూలంగా. ఇక పూర్తయిన ఈ 100 కిలోమీటర్ల లోపు ఎట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పి నేను గతంలో ప్రజ్ఞాపురం సర్పంచ్గా, అట్లాగే మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, అట్లాగే లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకుడిగా కూడా మా రైల్వే స్టేషన్ ఎట్లా ఉందని నేను మొన్న పరిశీలనకు వెళ్ళాను. చాలా హృదయ విదారకంగా అనిపించింది. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి మొత్తం గజ్వల్ ప్రజ్ఞాపూర్కు ఉన్న మొత్తం 2 గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఉంటుంది. అట్లాగే క్యాసారం, ముట్రాజ్పల్లి 4 గ్రామాలు కలిపి సంగాపురం, సంగుపల్లి, రాజిరెడ్డిపల్లి ఇవన్నీ కలిపి ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ మున్సిపాలిటీ పరిధి చుట్టూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 23.5 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వేశారు. అందులో ఇంకా కొంత గ్యాప్ ఉన్నది. కొన్ని చోట్ల చేగుంట రోడ్డుకు దౌలతాబాద్ రోడ్డు మధ్యన ఒక ROB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావాల్సినది, అక్కడ ఆగింది. అట్లాగే సంగాపురం మళ్ళీ ఇటు పక్కన తూప్రాన్ రోడ్డు మధ్యన కూడా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మొత్తం అంతా కలిస్తే ఇక్కడ అక్కడ 2 గ్యాపుల్లో 2 కిలోమీటర్ల లోపే రోడ్డు ఆగిపోయింది. అదైతే పూర్తిగా రింగ్ రోడ్ అవుతుంది. ఈ స్థితిలో ఏదైతే రైల్వే స్టేషన్ ఊరవతల కట్టడం వల్ల ఆ రైల్వే స్టేషన్ పోవడానికి అప్రోచ్ రోడ్ ఉంది.
అప్రోచ్ రోడ్ దుస్థితిని తెలుసుకొని రైల్వే స్టేషన్లో ఉన్న సౌకర్యాలు వాటి గురించి తెలుసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు హృదయ విదారకంగా అనిపించింది. ఎందుకంటే రైల్వే స్టేషన్ పోయే దారే ఇరుకుగా ఉండడం, దాంతోపాటు అటుపక్క ఇటుపక్క పెద్ద ముళ్ళ చెట్లు మొలిసి ఆ ముళ్ళ చెట్లను దాటుకుంటూ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కారులో పోయితే కారు గీతలు పడతాయి, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళినా లేకుంటే బండి మీద 2 వీలర్ మీద వెళ్ళినా కళ్ళు పోతాయి, ఎందుకంటే ఆ గాడుపుక ఆ ముళ్ళ కంపల మీద పడతాయి. రైల్వే స్టేషన్ కూడా చాలా అపరిశుభ్రంగా అనిపించింది. దాంతోపాటు చాలా సమస్యలు నెలవుగా ఉన్నది. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే మీకు బి బ్లాక్ ఏదైతే మనకు మన హై లెవెల్ రైల్వే స్టేషన్లో సిద్దిపేట తర్వాత ఈ లైన్లో గజ్వేలే ఉంది. మధ్య రైల్వే స్టేషన్లో ఇక్కడ చాలా చోట్ల బుకింగ్ క్లార్క్స్ కూడా లేకపోవడం, దాంతో రైలు ఆగుతుంది వెళ్ళిపోతుంది. ఉదాహరణకు సిద్దిపేటలో బయలుదేరితే రైలు దుద్దేళ్ళలో పెద్దగా సిబ్బంది ఉండరు, అట్లాగే మన కొడకలలో పెద్దగా సిబ్బంది ఉండరు, మధ్య రైల్వే స్టేషన్లో ఆచారంలో ఉండరు, కానీ రైలు దిగడానికి అవకాశం ఉంది. కానీ బుకింగ్ క్లార్క్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆగడం దిగడం లేకపోవడం వల్ల ఈ రైలు లైన్ ఏదైతుందో కొంచెం నష్టాలతో నడుస్తున్నాయి. దాంతోపాటు ఎక్కేవారు దిగేవారు సౌకర్యంగా ఉండే విధంగా రైల్వే స్టేషన్ దూరంగా ఉండడం, రేపు ఊరి మధ్యకు రావచ్చు, కానీ దానివల్ల కూడా ఎక్కేవారు దిగారు తక్కువ ఉన్నారు. చాలా చీప్. గజ్వేల్ నుంచి సిద్దిపేట వెళ్ళడానికి కేవలం 20 రూపాయలే, ఇటు పక్కన గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 30 రూపాయలు, మొత్తం 50 రూపాయలు పోయి రావచ్చు. కనుక ఆ రకంగా తక్కువ రేట్లున్న అక్కడికి వెళ్ళడానికి కష్టంగా ఉన్నది. కనుక ఈ రైలు నిర్వహణ ఎట్లా ఉన్నది, దీనిలో సమస్యల విషయంలో నేను ఎట్లా ఈ సాల్వ్ చేశాను కొన్ని సమస్యలు అనే విషయాన్ని వాళ్ళే పట్టించుకోవాలనే దృక్పథం నాది కాదు. కనుక మొదటగా గజ్వేల్ రైల్వే స్టేషన్కి పోయే అప్రోచ్ రోడ్ అవుతుందో సెంట్రల్లో మంచి లైట్స్ ఉన్నాయి, అవి వెలగడం లేదు. అట్లాగే సెంట్రల్లో ఉన్న చెట్లు కూడా ఎండిపోయినాయి, ఇటుపక్క అటుపక్క ముళ్ళ పొదలు కప్పేసి రోడ్డు మాయమైపోయింది. ఈ స్థితిలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా ఆ రైల్వే స్టేషన్ మేనేజర్లు ఇద్దరు కూడా, ఒకరేమో మనకు రమేష్, ఒకరు ప్రణీత్, రోజుకొకరు ఉంటారు. అంటే 24 గంటలు ఒకరు, 24 గంటలు ఒకరు. వారితో మాట్లాడిన తర్వాత అక్కడ 3-4 సమస్యలు ఉంటో గుర్తించాను. మొట్టమొదటిది అప్రోచ్ రోడ్డు, దానికి ముళ్ళ కంపలు ఉన్నాయి, అది తీయకుండా పోరాదు. రైల్వే స్టేషన్కి ఎంట్రీ లేకపోతే ఎట్లా? లోపలికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో అపరిశుభ్రంగా ఉండడం, అంటే స్వీపర్లు పెద్దగా అపాయింట్మెంట్ లేకపోవడం వల్ల. అటుపక్కన రైల్వే స్టేషన్ రైల్వే ప్లాట్ఫామ్ అటుపక్కన గూడ్స్ రైలు ఆగే పక్కన ఒక పాత పనికిరాని ఒక 10 బోగీల రైలును తీసుకొచ్చి బోగీలు పెట్టేశారు అక్కడ. దాంతో ఆ రైలు బోగీలు అవతల ఏం జరుగుతుందో ఈ స్టేషన్ మాస్టర్కు తెలియకుండా కనపడదు. కనుక అక్కడ అసాంఘిక కార్యక్రమాలు, ముఖ్యంగా తాగడం, అట్లాగే అటుపక్కన గూడ్స్ రైలు మనకు ఆగే క్రమంలో గూడ్స్ ఈ మధ్య బాగా నడుస్తుంది. గజ్వేల్ ప్రాంతానికి ఎరువులన్నీ కూడా ప్రతి వారానికి 1-2 రేకులు వస్తున్నాయి. అంటే దాదాపు 6, 8, 14 గూడ్స్ వ్యాగన్స్ అయితే రేక్ అంటారట. ఆ రకంగా ఆ ఎరువుల కోసం కూడా ఉన్నది. ఆ స్థితిలో అటు పక్కన అంతా కూడా మద్యం తాగడం యువత, అట్లాగే ఎవరిని తీసుకురావడం ఇట్లా కూడా జరుగుతున్నది. అట్లాగే కారు యొక్క స్కిట్స్ చేయడం, రీల్స్ చేయడం కూడా అక్కడ మనకు ఏదైతే గూడ్స్ రైలు ఆగే పక్కన చాలా సిమెంట్తోని 1 ఎకరం స్థలంలో చాలా చదునుగా సిమెంట్తో చేశారు. దాని మీద కార్ల రేసింగ్ ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసింది. దాంతోపాటు స్టేషన్ పరిధిలో కూడా అపరిశుద్ధిలో కూడా ఉండడం, అటు పక్కన మన వీడియో చూస్తారు మీరు, అటు పక్కన పెద్ద ప్లాట్ఫామ్ పక్కనే 3-4 గోతులు తీశారు. అవి ఎందుకు తీశారో ఎవరికి తెలియదు, అవి తీశారు, అవి అందులో పడిపోయే ప్రమాదం ఉన్నది. దాంతో స్టేషన్ ముందు కూడా అపరిశుభ్రంగా ఉండడం ఇవన్నీ గమనించిన తర్వాత ఎవరినో నిందించడం కంటే మనం దాన్ని ఎవరి పరిధిలో ఉంది, స్టేషన్ అయితే రైల్వే వాళ్ళ శాఖ పరిధిలో ఉంటుంది, స్టేషన్కి వచ్చి అప్రోచ్ రోడ్ ఎవరి పరిధిలో ఉందని చెప్పి గమనించి దాని మీద ఒక పరిశోధన లాంటివి చేస్తే మొదలు మున్సిపాలిటీ వాళ్లకు కోరుకొండ నరసయ్య గారు కమిషనరు, అట్లాగే అటు పక్కన మనకు మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు, నేతి చినరాజమౌళి గారితో మాట్లాడితే అది మా పరిధిలో ఉందో లేదో తెలియస్తా, మీరు చేయించమంటే చేయిస్తామన్నారు. అట్లా కాదు కదా, ఎవరి పరిధిలో ఉంటే ఎవరు పని చేయాలో వాళ్ళు చేయాలి కదా. అంటే కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి. కనుక మీ పరిధిలో ఉందా లేదు తెలుసుకొని చెప్పండి అంటే వాడు తేల్చలేకపోయింది. ఆ తర్వాత ఈ మొత్తం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డును మెయింటైన్ చేసేది హెచ్ఎండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మున్సిపాలిటీకి నిధుల కొరత ఉంటుందని ఆయన ఏర్పాటు చేశారు. దాని ప్రకారం వాళ్ళు చేయాలా అంటే వాళ్లకు తెలియదంటారు. ఇద్దరి మధ్య సమన్వయం చేసుకొని ఎవరికి ఉందో రూల్స్ బుక్ చూసుకొని చెప్పి చివరికి హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిందని తెలుసుకొని హెచ్ఎండిఏ సూపర్వైజర్ రమణారెడ్డి గారితో మాట్లాడి ఈ అప్రోచ్ రోడ్ మీరు చేసుకోండి, లోపల స్టేషన్ లోపు
రైల్వే వాళ్ళు చేసుకుంటారనే ఒక అంగీకారం తెప్పించి వీళ్ళందరినీ ఒప్పించడానికి 2-3 రోజులు పట్టింది. మొత్తం మీద నిన్న మొన్న ఆ పనులను జరుగుతున్నాయి. ఆ పనుల వివరాలు కూడా మీకు పెట్టాను. మొట్టమొదటి ఈ అప్రోచ్ రోడ్డుకున్న అటు ఇటు ముళ్ళ కంపలను తొలగించారు. నేను 2 రోజులుగా తొలగించడంతో పాటు మధ్యన ఏదైతే గడ్డి గాథ మొలిచిందో అదంతా చేశారు. రోడ్డు మాత్రం అధ్వానంగా ఉంది. రోడ్డు చేయడానికి మాకు నిధులు లేవని హెచ్ఎంబీ అంటుంది. ఇటుపక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము పెట్టలేమంటున్నారు. కనుక గ్రామానికి దూరంగా ఉన్న కనీసం పోయే సౌకర్యం ఉంటే ఎవరైనా పోతారు. ఉదాహరణకు నేను వాళ్ళు చాలామంది ప్రయాణికులతో మాట్లాడాను. సిద్దిపేటలో కాలేజీ చేసే పిల్లలు 15-20 రూపాయల టికెట్ కనుక వాళ్ళు వెళ్ళొస్తున్నారు. అట్లాగే హైదరాబాద్కు చాలామందికి హైదరాబాద్కు మన గజ్వేల్ నుంచి వెళ్ళాలంటే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్స్ప్రెస్ అయితే 100 రూపాయలు అవుతుంది. అటువంటిది ఇక్కడ ఇది 25 రూపాయల్లో మరి సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు. కనుక అట్లా కూడా కొందరు వస్తున్నారు. ఇక్కడ 2 వీలర్స్ పెట్టుకొని సికింద్రాబాద్కి వెళ్తున్నారు. ఇంకా సరైన విధంగా టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం లేదు. కానీ కొంత ఆ ఇబ్బంది ఉన్నా కూడా చేసే ప్రయత్నం చేశారు. దాంతో స్టేషన్ మాస్టర్లతో మాట్లాడి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ఆర్పిఎఫ్ హోంగార్డ్ ఒకరు అంటారు, వారందరితో మాట్లాడి వారు కొంచెం పకడ్బందీ చర్యలు తీసుకోమని పై అధికారులు కూడా ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత ఈ రోడ్డు పక్కన ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో ముళ్ళకంపలు తొలగించడంతో పాటు స్టేషన్ దాకా వెళ్ళే దారిని చాలా క్లియర్ చేయడం వల్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే క్రియాశీల పౌరం అనే మనం కేవలం ఫిర్యాదు చేసి ఊరుకోకుండా ఒక సమస్య వెంటబడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణగా నేను చెప్పాను. నాకు గొప్ప కోసం కాదు ఇది. కనుక ఇవాళ మనం అంటే కనీసం ఇక్కడ ఉన్న పుర ప్రముఖులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరైనా మీడియా సంస్థలు కానీ వెలుగులోకి తీసుకొచ్చేదాకా వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంటే వాళ్ళకి ఆ సమస్య మీద దృష్టి లేదు. కనుక సామాన్యులకు రైలు ప్రయాణం చౌక కనుక వాళ్ళకు రైలు ప్రయాణం చౌకైన రైలు ప్రయాణం వాళ్ళు చేయాలంటే సౌకర్యం కల్పించాలి కదా అనే దాని మీద పోయింది. అట్లాగే ఇక్కడి నుంచి తత్కాల్లో టికెట్ల కోట ఉంటుంది కనుక చాలామంది ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాలకు కూడా ఈ చౌక టికెట్ కనుక మార్కెటింగ్ చేసుకుంటున్నారు, తత్కాలు బుక్ చేసుకుంటున్నారు. దాంతోపాటు రేపు ఆలోచన ఏంటంటే కరీంనగర్ దాకా రైల్వే లైన్ విస్తరించిన తర్వాత అన్ని రైళ్లు ఇప్పుడైతే సిద్దిపేట దాకా విస్తరించారు. సిద్దిపేట నుంచే బెంగళూరు, తిరుపతి అట్లాగే రకరకాల పుణ్యక్షేత్రాలు కానీ పెద్ద సిటీస్ కానీ సికింద్రాబాద్ బదులు ఇక్కడి నుంచే రైళ్లు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అప్పుడు ఈ స్టేషన్కి మహర్దశ పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ సంఘ విద్రోహ శక్తులను స్టేషన్లో పిచ్చి గీతలు పిచ్చి రాధం రాస్తున్న గోడలను కూడా మీకు అందులో ఫోటోలు పెట్టాను, వీడియోలు పెట్టాను. దయచేసి ఇవన్నీ చూడండి. దాంతోపాటు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి మనకు ఎంతైనా రైల్వే శాఖ సహకరించాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కొంతవరకు బయట రైల్వే స్టేషన్కి వచ్చే దారులు సరైన విధంగా పెట్టడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే గజ్వేల్ రైల్వే స్టేషన్ దుస్థితిని అధికారులకు వివరించగానే కొంతవరకు ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. కొన్ని పనులు చేశారు. ఇట్లా మనం ఆలోచన ద్వారా ఆలోచన రేకెత్తించే విషయాలతో పాటు పాజిటివ్ అంశాలు కూడా కేస్ స్టడీస్ పాజిటివ్ అంశాలను ప్రసారం చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి. ఇట్లా ఆలోచన మనకు యూట్యూబ్ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆలోచన అమృతాన్ని అందుకోండి. దాంతోపాటు గరళాన్ని మనం మింగకుండా గరళాన్ని మనం దాచుకుంటూనే ఆలోచన అమృతాన్ని మనం దాన్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ ఆలోచన వీడియో యూట్యూబ్ ఛానల్కు మనకు సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి కోరుతూ ఈ రైల్వే స్టేషన్ దుస్థితిని మరింత మార్చడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గజ్వేల్ పుర ప్రముఖులు, గజ్వేల్ పౌరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.